ఏ శుభకార్యానికైనా శుభారంభం లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు. సో బేసికల్లీ మాట్లాడుకోవాలంటే మనం సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని సినిమాలు వచ్చినాయి, అవి ఎప్పుడు నిలిచిపోతూ ఉంటాయి. ఆ టైంలో ఫ్లాప్ అయినవి ఇప్పుడు కల్ట్ క్లాసిక్గా మాస్టర్ పీసుల్లా కొన్ని సినిమాలని మనం వర్ణిస్తూ ఉంటాం. అయితే బేసికల్లీ హీరోని ఒక అభిమానికి అభిమానే హీరో అన్నట్టు ఊహించుకునేలా సినిమాలు తీస్తూ ఉంటారు. బట్ అభిమానే హీరోగా ఒక సినిమా అయితే వచ్చింది, అదే ఆంధ్ర కింగ్ తాలూకా ఏ బయోపిక్ ఆఫ్ ఫ్యాన్. సో ఆ సినిమా ఎలా ఉంది? ఈసారి మరి పట్టం కట్టారా, లేదు బాలీవుడ్లో ఫ్యాన్ అనే సినిమాలాగా అది కూడా ఏమన్నా డిసప్పాయింట్ చేసే అవకాశం ఉందా అనేది మాట్లాడుకుందాం. సార్ నమస్తే. హలో అండి, బాగున్నారా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి, మీరు ఎవరి తాలూకా అని అడుగుతున్నారు. సో బయట నేను కూడా అడుగుతున్నాను, మీరు ఎవరి తాలూకా? మంచి సినిమా తాలూకా. నైస్, అబ్బా కొట్టారు, మార్కులు కొట్టారు. బట్ సినిమా పరిస్థితి ఏంటండి? సినిమా ఏంటి, ఎన్ని మార్కులు కొట్టిందంటారు? అంటే జనరలైజ్గా తీసుకుంటే బాగుండేది, ఇండివిజువల్గా అయిపోయింది అది. అంటే ఆ ఫ్యాన్తో అందరూ కనెక్ట్ అవుతారన్న గ్యారంటీ లేదు. ఒక లిమిటెడ్ సెగ్మెంట్ ఆఫ్ ఫ్యాన్స్ మైట్ కనెక్ట్ టు దట్ క్యారెక్టర్. అది అందరికీ కనెక్ట్ అయ్యేలాగా తీయగలిగే ఛాన్స్ ఉంది. అంటే వాళ్ళ సినిమాలో చెప్పిన కొన్ని ఐడియాస్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, అది బిజినెస్ మోడల్ లాగా వస్తే సినిమా ఇండస్ట్రీ ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అంత మంచి బిజినెస్ ఐడియా అది. అంటే ఎట్లయితే పుష్ప మూవీ వచ్చినప్పుడు ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిందో, అలాంటి ఒక రెవల్యూషనరీ ఐడియా ఇది. మరి వాళ్ళు ఆ ఐడియా వర్త్ ఎందుకో గుర్తించలేదు అనిపించింది నాకు. అంటే ప్రొడక్షన్లో కాదు, డైరెక్షన్లో ఇంకా కొంచెం బెటర్ ఎగ్జిక్యూషన్తో వచ్చి ఒక బిజినెస్ మాడ్యూల్ లాగా కనుక ఈ సినిమాని తీసుంటే, ఎమోషనల్గా సెంటిమెంటల్గా కాకుండా, లవ్ కాకుండా బిజినెస్ మోడల్లో తీసుంటే ఒక అద్భుతమైన ఐడియా ప్రపంచానికి ఇచ్చినట్టు అయ్యేది. ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఐడియా ఏంటనేది. యా. సో ఎక్కువగా లవ్ స్టోరీ మీద కూడా ఫోకస్ చేసి ఫిక్షనల్ స్టోరీ ఎక్కువ యాడ్ చేసి ప్రతి ఫ్యాన్ కి కనెక్ట్ అయ్యేలా కాకుండా ఒక ఇండివిజువల్ స్టోరీ లాగా అయింది అనేది, ఒక ఫ్యాన్ స్టోరీ అయిపోయింది అనేది మీ అభిప్రాయం. ఓకే. సో బట్ ఒకటైతే చూసాం మనం, ఒక చిన్న థియేటర్ కాన్సెప్ట్ రావడం, జనాలు రావడం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు మనం రియాలిటీ మాట్లాడుకుంటే థియేటర్ కి జనాలు రావడం కష్టం అయిపోతుంది అని చెప్పి ప్రతి ప్రొడ్యూసర్ బాధపడుతున్న బాధ అదే. చిన్న సినిమా ప్రొడ్యూసర్లో మైక్ ముందుకు వచ్చే చెప్పే మాట. సో సినిమాలో మాత్రం మనం ఆ గ్రాండియర్ని చూసాం. సో రియల్గా మీకు ఏమనిపించింది? ఇప్పుడు మళ్ళీ థియేటర్కి జనాలు క్యూ కట్టే రోజులు ఉంటాయంటారా ప్రతి థియేటర్కి? ఇప్పుడు ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ మనకి ఇన్ హ్యాండ్ అవైలబిలిటీ వచ్చేసిందో, అంటే ఫోన్లలో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, రీల్స్ ఉన్నాయి, యూట్యూబ్ వీడియోస్ వస్తున్నాయి, ఇన్ని దాటుకొని ఒక మనిషి థియేటర్కి రావాలి అంటే అదొక హెర్క్యూజియన్ టాస్క్ అయిపోయింది. అంటే ఆ సినిమా ఏదో ఒక అద్భుతం జరిగిపోయి అన్ని పాజిటివ్ రివ్యూస్ వచ్చి ఆ స్టార్ వాల్యూ ఉండి ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉండి పెట్టిన మనీకి వాల్యూ ఫర్ మనీ అనుకుంటే తప్ప పబ్లిక్ ఆర్ నాట్ టర్నింగ్ అవుట్ ఫర్ సినిమా, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఇక్కడ ఈ ఫ్యాన్స్ అనేది ఏంటంటే, ఫ్యాన్ సెగ్మెంట్ ప్రతి స్టార్కి ఫ్యాన్స్ ఉంటారు, ప్రతి క్రికెటర్కి ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి పొలిటీషియన్స్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్గా అడ్మైర్ చేస్తారు ఆ పర్సన్ని, ఆ పర్సన్ మాటను ఒక వేదంగా తీసుకుంటారు. అతను ఆల్మోస్ట్ ఒక గాడ్లీ ఫిగర్గా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చేసిందే కరెక్ట్, వాళ్ళ స్టైలే కరెక్ట్, వాళ్ళ హెయిర్ కట్ వీళ్ళు ఫాలో చేస్తారు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో చేస్తారు. ఇలా ఒక ఫ్యాన్ కల్చర్ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. అది ఎవ్రీ జనరేషన్ ఒక హీరో వచ్చి అలా డామినెంట్ అది నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ఈ సినిమాలో చూపించిన ఐడియా అవుతుందో, ఒక ఫ్యాన్ కనుక ఒక ప్రొడక్షన్తో కొలాబరేట్ అయ్యి ఫైనాన్షియల్గా ఒక సినిమాని సపోర్ట్ చేస్తే అనే ఐడియా చాలా బాగుంది. కానీ వాళ్ళు చూపించిన విధానము అక్కడ హీరో డౌన్ అయిపోయి ఫ్యాన్ హీరోని ఉద్ధరించడానికి వచ్చినట్టు చూపించడం అది నాకు మంచి అనిపించలేదు. ఎందుకంటే ఒక ఫ్యాన్ లేపడానికి ఒక స్టార్ని డౌన్ చేయక్కర్లేదు. ఒక ఫ్యానే ఆశపడి ముందుకు వచ్చి ఇలా చేస్తుంటే అది కరెక్ట్ కన్వీయింగ్ అనిపించింది నాకు. ఇప్పుడు ఒక స్టార్ రెస్పెక్ట్ దించకుండా ఒక ఫ్యాన్ హైలైట్ చేయొచ్చు, ఒక ఫ్యాన్ రెస్పెక్ట్ దించి చూపించడం నాకు కొంచెం హర్ట్ అనిపించింది. అంటే స్టార్స్ ఇప్పుడు రెస్పెక్ట్ గా చూస్తాం, అంటే ఆ రెస్పెక్ట్ తగ్గించినట్టు అనిపించింది నాకు. అంటే నా ఒపీనియన్ అయితే మేబీ అభిమాన నటుడే కాదు, అభిమానే రియల్ హీరో అన్నట్టు చూపించారేమో అనే పర్సెప్షన్లో కనిపించింది నాకైతే. అంటే సమ్ టైమ్స్ స్టార్స్ కూడా సమ్ టైమ్స్ ఫ్యాన్స్ని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన మూమెంట్స్ ఉంటాయి అని చూపించారేమో అనేది. ఇన్స్పైర్ అవుతే మంచిదే అండి. ఇప్పుడు ఒక స్టార్ ఎప్పుడు ఫ్యాన్తో ఇన్స్పైర్ అవ్వడం మంచిదే, వాళ్ళ ఆనందం షేర్ చేసుకోవడం మంచిదే. కానీ డిపెండ్ అవుతారు ఎక్కడన్నా, డిపెండ్ అయినట్టు చూపించారు ఇక్కడ, అది నాకు మంచి అనిపించలేదు. అంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, ఫిక్షనల్గా అది బాగుంది చూడడానికి. అంటే అది గుండెకి మంచిగా అనిపించింది కానీ బుర్రకి ఇట్లా గుచ్చినట్టు అనిపించింది. అంటే మీరు బేసికల్లీ మీరు ఎవరినో గట్టిగా ఇమాజిన్ చేసుకున్నారేమో అనిపించింది నాకు. ఎవరిని ఒక స్టార్ వాల్యూ ఎప్పుడు తగ్గించకూడదండి. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఉంటారండి, అపోనెంట్ పొలిటీషియన్ ఎంత పవర్ఫుల్ ఉన్నా కూడా లాస్ట్ డే ఆఫ్ ఎలక్షన్ వరకు 1% ఆఫ్ పోరాటం కూడా తగ్గించరు. అవునా కదా? ఈక్వల్ గా పోరాడతారు ఇద్దరు. రిజల్ట్ ఏదైనా ఉండొచ్చు కానీ పోరాటంలో తేడా రాదు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎంత గ్రేటెస్ట్ లీడర్ అన్న తీసుకోండి, నేను నేమ్స్ చెప్పట్లేదు కానీ ఆ ఓడిపోవడం అనేది టెంపరీ ఫేజ్ ఎవరైనా కూడా.
అంత మాత్రాన వాళ్ళు వెళ్ళి లోకల్ పొలిటీషియన్స్ మీద డిపెండ్ అయిపోరు, వాళ్ళ స్టేచర్ వాళ్ళకు ఉంటుంది. అవునా కదా? అలా అంత గ్రేట్ గా ఊహించుకున్నాను ఈ మూవీని నేను. సో నా ఇమాజినేషన్ కంటే కొంచెం తక్కువ అనిపించింది. సో పర్టికులర్లీ ఏ పోర్షన్స్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్? అదే అండి, ఆ బిజినెస్ మోడల్ ఆఫ్ ఐడియా అసలు అది వండర్ఫుల్ అనమాట. ఇప్పటిదాకా ఏ ఇంగ్లీష్ మూవీలో కూడా చూపించలేదు, బాలీవుడ్ లో కూడా ఆ ఐడియా ఎప్పుడు చూపించలేదు. ఈ ఐడియాని కనుక కొంచెం బెటర్మెంట్ తో ఇంకెవరైనా అంటే అట్లీస్ట్ ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, మరి ఏమో ఐ డోంట్ నో. యాజ్ అన్ ఐడియా ద స్టోరీ అండ్ స్క్రిప్ట్ ఈస్ వండర్ఫుల్, కానీ ఎగ్జిక్యూషన్ ఎక్కువ ఫిక్షనల్ అయిపోయేసరికి కనెక్ట్ అవుదామన్నా కూడా కొంచెం ఆ లవ్ స్టోరీ డైవర్ట్ చేసింది, కొంచెం ఆ మాస్ ఎలిమెంట్స్ అవి కొన్ని తగ్గించి బిజినెస్ మోడల్ లాగా. అంటే ఇప్పుడు ఒక ఫ్యాన్ తను ఒక్కడే ఏదో హీరోని ఉద్ధరిస్తున్నట్టు కాకుండా ఫ్యాన్ కమ్యూనిటీ క్రియేట్ చేసి, ఒక సోషల్ మీడియా లాగా క్రియేట్ చేసి, వాళ్ళందరూ కలిసి కొలాబరేట్ అయ్యి ఒక సినిమాకి సపోర్ట్ చేయడం ఎంత బాగుండేది. ఇండివిజువల్ గా తను ఒక్కడే నేను గొప్ప, నేను నా హీరోని సపోర్ట్ చేస్తా అనకుండా ఒక కమ్యూనిటీగా ఏర్పడి అది జరిగే ఛాన్స్ ఉంది ప్రాక్టికల్లీ. అవునా కదా? అలా జరుగుంటే బాగుండేదని నా ఫీలింగ్. నేను సినిమాని నెగటివ్ గా అనట్లేదండి. ఐ ఫెల్ట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ దిస్. సో విఐపి సినిమా ఉన్న విఐపి ఇంజనీర్స్ అందరికి, ఐ మీన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరికి కనెక్ట్ అయినట్టు ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా తీసుంటే ఇంకా బాగుండేది అనేది. అంటే ఈ సినిమా కనుక కరెక్ట్ గా వచ్చుంటే, బయటికి ప్రాపర్ డెలివరీ అయ్యి ఉంటే, సినిమా ఇండస్ట్రీకే పనికొచ్చే సినిమా ఇది, సినిమా ఇండస్ట్రీ గ్రోత్ కి పనికొచ్చే సినిమా ఇది. అంత మంచి ఐడియా ఉంది సినిమాలో. అంటే ఉపేంద్ర గారు మైక్ తీసుకుని చెప్పింది ఏంటంటే, నేను ఆంధ్ర కింగ్ని కాదు, నేను ప్రతి స్టార్ హీరోని రిప్రజెంట్ చేస్తూ అక్కడ కనిపించానండి. బట్ కొన్ని పోస్టర్స్ లో చాలా మంది చూసింది ఏంటంటే, మోస్ట్లీ పోస్టర్స్ లో ఉపేంద్ర గారు ఫేస్ అక్కడ పెట్టినా ఆ పోస్టర్స్ అన్ని స్టిల్స్ అన్ని ఎక్కువగా చిరంజీవి గారి స్టిల్స్ లాగా కనిపిస్తున్నాయి, వింటేజ్ చిరంజీవి గారు అని అన్నారు. మీకేమన్నా అలాగే ఉన్న ఒక హీరో గుర్తొచ్చారా? అలా ఇమాజిన్ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. బికాస్ అట్ నో పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడు కూడా, అంటే ఒక స్టార్ గా ఎదిగిన మనిషి, మీరు ఎప్పుడన్నా మీరు ఏ స్టార్ తీసుకోండి, స్పోర్ట్స్, పాలిటిక్స్ అండ్ ఫిల్మ్, ఏ స్టార్ కూడా మేబీ సూసైడ్ చేసుకున్నారేమో వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వల్ల, కానీ ఒకరి మీద డిపెండ్ అయ్యి దిగజారిపోలేదు ఎప్పుడు. నేను జస్ట్ ఆ పోస్టర్స్ మీకు అర్లీ డేస్ నుంచి స్టిల్స్ గురించి అడుగుతున్నాను. వింటేజ్ చిరంజీవి గారు స్టిల్స్ కొన్ని ఉంటాయి కదా, ఖైదీ సినిమాలో స్టిల్స్ కానీ, మొన్న కొదమ సింహం రిలీజ్ అయింది దాని స్టిల్స్ కానీ, కొన్ని స్టిల్స్ ఆ కైండ్ ఆఫ్ స్టిల్స్ ఉన్నాయి. అంటే మేబీ రిఫరెన్షియల్ గా బాగుంటుందని యూజ్ చేసుకున్నారేమో, కానీ ఈ సినిమా ఏ స్టార్ తో ఆపాదించడం అయితే కరెక్ట్ కాదు. స్టార్ వాల్యూని కొంచెం ఇది కనుక మలయాళంలో ఈ సినిమా వచ్చి అటు మోహన్ లాల్ గాని ఇలాంటి వాళ్ళు తీసుంటే ఇలా కాంట్రవర్షియల్ జోన్ లో పడేది కాదు. సో ఆ మలయాళం కైండ్ ఆఫ్ ప్యూర్ హార్టెడ్ నరేటివ్ కొంచెం ఇందులో మిస్ అయింది. అలా ఉండుంటే మాత్రం చెప్తున్నా కదా, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ బెటర్మెంట్ అయ్యే ఫార్ములా ఈ సినిమాలో ఉంది. సో తమిళ మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరు డెబ్యూటెంట్ ఇక్కడ తెలుగులో ఫస్ట్ టైం సాంగ్స్ అయితే వచ్చినాయి, చార్ట్ బస్టర్లు అయినాయి బయట విన్నప్పుడు. ఇప్పుడు మీకేమనిపించింది విజువల్ గా చూసినప్పుడు ఆ సాంగ్స్ బాగున్నాయి, వినడానికి సాంగ్స్ బాగున్నాయి, పిక్చరైజేషన్ కూడా బాగుంది, టెక్నికల్లీ ద ఫిల్మ్ ఇస్ గుడ్. అదే అంటున్నాను, ఇప్పుడు 1993 స్కామ్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అసలు అది ఆ వెబ్ సిరీస్ మీరు స్టార్ట్ చేస్తే 8.5 hours ఉన్నా కూడా మీ పనులు పోస్ట్ పోన్ చేసుకొని ఆగి మొత్తం చూడాలనిపిస్తుంది, అంత ఎంగేజింగ్ గా. అదొక అతను మాట్లాడే బిజినెస్ మాటలు కానీ, ఇన్స్పైరింగ్ మాటలు కానీ, అల్టిమేట్ అతను టువర్డ్స్ ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ అతని లైఫ్ కొంచెం నెగిటివ్ గా వెళ్ళినా కూడా అతను కంట్రీకి చేసిన పాజిటివ్ ఎలిమెంట్స్ అనేవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి, ఎవరు ఒప్పుకోకపోయినా. అలా గనక ఒక మహేష్ బాబు గారి బిజినెస్ మ్యాన్ మూవీ లాగా, ఒక అల్లు అర్జున్ గారి పుష్ప మూవీ లాగా ఇన్స్పైరింగ్ గా ఈ సినిమా తీసే ఛాన్స్ ఉండింది, కానీ ఇట్ వాస్ వెరీ కన్ఫైన్డ్ టు అ సింగిల్ ఫ్యాన్. అదొక డిసప్పాయింట్మెంట్. సో బేసికల్లీ ఇలాంటి సినిమాలన్నీ సీరియస్ నెరేటివ్ ఉన్నప్పుడు మధ్యలో లవ్ స్టోరీ అనేది ఎలిమెంట్స్ పెడతా ఉంటారు. ఈవెన్ పుష్ప సినిమాలో కూడా శ్రీవల్లి పాత్ర చాలా ఉంటుంది. సో డిస్ట్రాక్ట్ అయ్యారు అనేది మీ అభిప్రాయం. ఒక సీరియస్ నెరేటివ్ డిస్ట్రాక్ట్ అయ్యింది మధ్యలో ఇవి పడడం వల్ల అనేది మీ అభిప్రాయం. సో ఓవరాల్ గా ఏం చెప్తారు ఆంధ్ర కింగ్ తాలూకా ఏంటి, ఆడియన్స్ కి ఏం చెప్తారు? మస్ట్ వాచ్ అంటారా? రైజ్ చేసిన ఒక పాయింట్, ఈ కింగ్ అనే కల్చర్ ఇప్పుడు అసలు లేదు మన సొసైటీలో. కొన్ని కంట్రీస్ లో మాత్రమే కింగ్స్ ఉన్నారు, కాకపోతే స్పోర్ట్స్ లో కొన్ని టీమ్స్ పేర్లకి కింగ్ అని చూస్తాము. కొన్ని ఫిల్మ్ స్టార్స్, ఫిల్మ్ యాక్టర్స్ ని మనము వాళ్ళ యొక్క సక్సెస్ వాల్యూ బట్టి మనం కింగ్ గా గుర్తిస్తాము. సో అలా బేసిస్ మీద వీళ్ళు ఈ సినిమాకి కింగ్ అని టైటిల్ పెట్టారు. కానీ ఎట్ నో పాయింట్ ఆఫ్ టైం ఒక్క ఆ ఫ్యాన్ పర్స్పెక్టివ్ లో తప్ప మనకి ఆ కింగ్ వాల్యూ ఉపేంద్రలో చూపించలేదు. అతని గ్రేట్నెస్ కొంచెం చూపించి సినిమాలో అతను ఎందుకంత గ్రేట్, అతన్ని ఇప్పుడు అఫ్ కోర్స్ అతని నుంచి ఇతను ఇన్స్పైర్ అయ్యడం ఫ్యాన్ వర్షన్ చూపిస్తున్నారు, కానీ ఆ స్టార్ వర్షన్ ఏది? స్టార్ ని కూడా గ్రేట్ అని చూపించు, ఫ్యాన్ ని కూడా గ్రేట్ అని చూపించు, వాళ్ళు కలిసినప్పుడు అది ఎట్లుంటుందో చూపిస్తే బాగుంటది. వన్ సైడ్ అయిపోయింది సినిమా, వన్ సైడ్ లెవెల్ లాగా చూపించారు. నేను అగ్రీ చేస్తాను. అంటే స్టార్ ఎదుగుదలని మనకి ఎక్కడ చూపించలేదు, జస్ట్ ఆ క్యాసెట్స్ మనవాడు. ఒక స్టార్ లైఫ్ పర్స్పెక్టివ్ ఏంటి, అతనికి ఫ్యాన్స్ మీద ఉన్న ఆ ఇంట్రెస్ట్, ఆ కనెక్టివిటీ ఏంటి, అది కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి స్కోప్, అంటే ఈ స్టోరీలో చాలా స్కోప్ ఉంది. మరి వాళ్ళు టైం కన్స్ట్రైంట్స్ ఎందుకో లిమిట్ చేసుకుంది సార్ సినిమాని.
యా బేసికలీ ఆయన ఫస్ట్ ఫిల్మ్ చాలా పెద్ద హిట్ అయింది. అనుష్క గారిని తీసుకొచ్చారు గ్యాప్ తర్వాత. ఆ సినిమాలో మన నవీన్ పోలిశెట్టి అద్భుతమైన సినిమా మిస్టర్ పోలిశెట్టి మిస్ శెట్టి. సో ఇప్పుడు వచ్చేసరికి అలాంటి అదే డైరెక్టర్ ఈ సినిమా తీశాడు అంటే ఏమైనా మార్పులు చూసారు ఆ డైరెక్టర్ లో? ఒక ఐ మీన్ పాజిటివ్ మార్పులు కానీ నెగిటివ్ మార్పులు కానీ ఎవల్యూషన్ లో? అదేంటండి, ఆ డైరెక్టర్ ఏతుందో అతని ఐడియా యొక్క వర్త్ అతను గుర్తుపట్టాలి ఫస్ట్. అతను చెప్పిన ఐడియా హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ ఐడియా. ఇది నిజంగా కనుక జరిగితే ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయనకు వచ్చి ఘన సన్మానాలు చేస్తారు ఆయనకి, ఈ ఐడియా ఇచ్చినందుకు మార్కెట్కి. ఇలా కూడా చేయొచ్చు ప్రొడక్షన్లో, ఇలా కూడా ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక హ్యూజ్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలో డెలివరీ చేస్తే చాలు, దే ఆర్ హ్యాపీ. కానీ మీరు ఎక్కడో లోన్ తెచ్చి ఏదో సినిమా తీసి ఆ సెగ్మెంట్ని డిసప్పాయింట్ చేసి అటు ఆ స్టార్కి పనికిరాక అటు ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్లో ఉండి మీ మనీ వేస్ట్ అయిపోయి మీరు డిసప్పాయింట్ అయిపోయి అలా చేసే బదులు మీరు యాక్చువల్ కోర్ జోన్ ఆఫ్ ఫ్యాన్స్ వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతో కనెక్టెడ్గా ఒక ఎక్స్పీరియన్స్గా మూవీ బయటకు వస్తే ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు మూవీని. ఆ సెలబ్రేషన్ ఉండాలి అంటున్నాను నేను. ఆ సెలబ్రేషన్ ఎనీ మూవీ, ఇప్పుడు ఏ మూవీ అయినా పబ్లిక్ కోసం ఫ్యాన్స్ కోసమే కదా తీస్తారు. సో వాళ్ళు ఆ ప్రైమరీ సెగ్మెంటే అది చీర్ చేయలేకపోతే, అది తీసుకోలేకపోతే, బట్ ఫైనల్లీ అంటే చాలా ఎలాబొరేట్ చేసి ప్రతిదీ పాయింట్ని పిన్ చేసి ఈవెన్ స్టోరీలో కూడా ఈ కైండ్ ఆఫ్ ఉంటే ఇంకా బాగుంటుంది అనేది మీరు వ్యక్తపరిచారు. బట్ స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎండింగ్లో అడగాల్సిన క్వశ్చన్ కాబట్టి. సో రామ్ గారు కూడా హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్షే గారి గురించి పాపం ఆవిడకి ఆల్రెడీ నెగిటివ్ టర్మ్ పడిపోతుంది. ఆవిడ ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా, ఎంత అందంగా ఉన్నా సినిమా హిట్ అనేది, సక్సెస్ అనేది ఆవిడ ఇంకా ప్రాపర్గా రుచి చూడలేదు. వాళ్ళిద్దరికి హిట్ పడిందా పడలేదా? రామ్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్ అండి. ఈ సినిమాలో తను ఒప్పుకోవాల్సింది ఏంటంటే, తను ఒక స్టార్ మెటీరియల్ అయి ఉండి ఒక వేరే స్టార్కి ఫ్యాన్ లాగా యాక్ట్ చేయడం ఏ హీరో ఒప్పుకోరు. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ కన్విక్షన్. ఇప్పుడు ఈ సినిమాలో ఎక్కడ కూడా అతను ఒక స్టార్ మెటీరియల్ లాగా చూపించలేదు. కన్ఫైన్ టు హిస్ రోల్, కన్ఫైన్ టు హిస్ బాడీ లాంగ్వేజ్. అలా అంటే ఎక్కడ కూడా తను బియాండ్ దట్ పాయింట్ ఓవర్ యాక్షన్ చేసినట్టు కానీ ఎక్కడ అనిపించదు, ఒక ఫ్యాన్ చూస్తున్నట్టే అనిపించింది. సో హీ వాజ్ కంప్లీట్లీ డివోటెడ్ టు దట్ క్యారెక్టర్. దానికి హ్యాట్స్ ఆఫ్. అంటే రామ్ అంటే మీకు తెలుసు ఫీమేల్ ఆడియన్స్లో కూడా చాలా ఎక్కువ క్రేజ్ ఉంది. అంటే అతని యొక్క లుక్స్ కానీ ఆల్మోస్ట్ ఒక ఇమ్రాన్ హాష్మీలా ఉంటాడు. తనని కరెక్ట్గా వాడుకుంటే హీ విల్ డెలివర్ వండర్ఫుల్ అవుట్పుట్. సో అఫ్ కోర్స్ అంటే ఆడియన్స్ అయితే సినిమా చూస్తారు ఖచ్చితంగా. రామ్ అనే ఆ ఎలిమెంట్ ఉంది. ఉపేంద్ర అంటేనేమో ఒక విపరీతమైన క్రేజ్ ఉంది. ఇలాంటి మూవీస్ అన్ని ఇప్పటికీ కూడా ఆడియన్స్ మైండ్లో హాంట్ చేస్తాయి ఆ మూవీస్. సో ఆ ఇద్దరి స్టార్ పవర్ ఉంది. అండ్ నేను చెప్పిన ఈ డైరెక్టర్ ఈ విజన్ గనక, అంటే హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ ఫర్ బ్రింగింగ్ దిస్ కైండ్ ఆఫ్ విజన్. ఈ సినిమా ద్వారా ఒక విజన్ బయటకు వచ్చింది. డియర్ ఆడియన్స్, నేను ఇలా నా వర్షన్ నెగిటివ్గా అర్థం చేసుకోకండి. ఐ హ్యావ్ ప్యూర్ రెస్పెక్ట్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ద టీమ్ ఫర్ బ్రింగింగ్ అవుట్ ఎ వండర్ఫుల్ ఐడియా ఫర్ ద సేక్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇలాంటి ఐడియాస్కి అప్పుడు ఐ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.